ప్రశ్నించడానికే పార్టీ పెట్టాన్నారు పవన్ కళ్యాణ్. అదేదో బాగుందని కొందరు ఆ పార్టీలో చేరారు. అలా చేరిన వారు తననే ప్రశ్నించడం మొదలుపెట్టేసరికి పవన్ కళ్యాణ్కు మండుకొచ్చేసింది. ప్రశ్నిస్తానన్న నేనే చంద్రబాబును ఎన్నడూ ప్రశ్నించలేదు. అటువంటిది నా పార్టీలో ఉంటూ నన్నే ప్రశ్నిస్తారా? నా నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తారా అని పవన్కు మా చెడ్డ కోపం వచ్చేసింది. అంతే ప్రశ్నించిన నేతను మెడ పట్టుకుని బయటకు గెంటేశారు. ప్రశ్నిస్తే పవన్ మెచ్చుకుంటారేమో అనుకుని ఇలా చేశారేమిటి అని పాపం ఆ బహిష్కృత నేత అల్లాడిపోతున్నారు. పార్టీ నుంచి బయటపడితే కానీ జనసేన నేతకు ఆ సిద్ధాంతాలు అంటే ఆ జనసేనకు సంబంధించిన సిద్ధాంతాలు లేవని ఆయనకు తెలిసొచ్చింది. కాకపోతే ఆలస్యంగానైనా తన కళ్ళు తెరిపించినందుకు పవన్ కళ్యాణ్కు బహిష్కృత నేత కృతజ్ఞతలు చెప్పారు. చంద్రబాబు కోసం, చంద్రబాబు చేత, చంద్రబాబు వల్ల పురుడు పోసుకున్న పార్టీ జనసేన. అయితే ఈ విషయం బయటకు చెప్పుకుంటే బాగుండదు కాబట్టి ప్రశ్నించడానికే తాను పార్టీ పెట్టారని పవన్ కళ్యాణ్ 12 ఏళ్ల క్రితం చెప్పుకొచ్చారు. అయితే ఆయన పార్టీ పెట్టింది లగాయత్తు ఆయన ఇప్పటి వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడిని గాని, ఆయన అవినీతిని గాని, ఆయన దుర్మార్గాలను కానీ ప్రశ్నించలేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చిత్రంగా ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విషప్రచారం చేసేవారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షానికి పరిమితమై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డిపైనే బురద జల్లే కార్యక్రమం కొనసాగించారు. గత ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబుతో తన మైత్రిని కొనసాగించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డినే విమర్శిస్తూ చంద్రబాబు నాయుడిని పొగుడుతూ తన డ్యూటీ తాను చేసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని జనసేన చట్టసభల్లో అడుగుపెట్టింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కొందరు జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అయ్యారు. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు పవన్ కూడా జవాబుదారీనే. కానీ ఈ హామీలు ఎందుకు అమలు చేయడం లేదో చంద్రబాబుతో పాటు పవన్ కూడా వివరణ ఇవ్వడం లేదు. ఇక తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాటి ప్రభుత్వంపై చీటికి మాటికి ఒంటికాలిపై లేచి నిలబడి పూనకం వచ్చినట్లు ఊగిపోయిన పవన్ కళ్యాణ్ 22 నెలల కూటమి పాలనలో అరాచకాలను కాని, అకృత్యాలను కాని, అవినీతి కుంభకోణాలను కాని నిలదీయలేదు. స్వయంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పర్యావరణ మంత్రిత్వ శాఖలోనే అక్రమాలు, ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయి. ఆ చండాలాలన్నీ ఎవరూ ప్రశ్నించకూడదని పవన్ భావిస్తున్నారు. అయితే జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న బొలిశెట్టి సత్యనారాయణకు ఈ విషయం తెలియదు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ ఎవరు ప్రశ్నించినా మెచ్చుకుంటారేమో అనుకున్నారు. అంతే పర్యావరణ శాఖలో జరుగుతోన్న దుర్మార్గాలను ఎండగట్టారు. దాంతో పవన్ కళ్యాణ్కు సహజంగానే మండుకొచ్చేసింది. నా పార్టీలో ఉంటూ నన్నే ప్రశ్నిస్తావా? నా వైఫల్యాలను జనంలో పెడతావా అని ఆగ్రహోదగ్రులైన పవన్ కళ్యాణ్ ఓ శుభముహూర్తాన బొలిశెట్టి సత్యనారాయణ మెడపై వేటు వేసేశారు. బొలిశెట్టికి పార్టీతో సంబంధం లేదని, ఆయన చేపట్టే కార్యక్రమాలకు పార్టీకి సంబంధం లేదని వివరిస్తూ ఏకంగా ఓ లేఖను విడుదల చేయించేశారు పవన్ కళ్యాణ్. గతంలో ఇదే బొలిశెట్టి సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాకులు చవాకులు మాట్లాడినప్పుడు పవన్కు వినసొంపుగా ఉండి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు తన తప్పిదాలనే బట్టబయలు చేయడంతో తట్టుకోలేకపోతున్నారు. తనను ప్రశ్నించేవారు తన పార్టీలో ఉండడానికి వీల్లేదని బొలిశెట్టిపై వేటు ద్వారా మరోసారి చాటి చెప్పారు. చిత్రం ఏంటంటే చెగువేరా టీషర్ట్లు వేసుకుని శేషాంద్ర శర్మ కవితలు కంటతా పట్టి తానొక అభ్యుదయవాదినని బిల్డప్లు ఇచ్చుకున్న పవన్ కళ్యాణ్ తనను ప్రశ్నించే బొలిశెట్టిని అయితే బయటకు పంపారు. కానీ ఓ మహిళతో అత్యంత నీచంగా ప్రవర్తించిన కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను కాని, మహిళతో అనుచితంగా వ్యవహరించిన కిరణ్ రాయల్ను కాని పల్లెత్తు మాట అనలేదు సరికదా, వారిని కాపాడుకుంటూ వస్తున్నారు. అరవ శ్రీధర్ అకృత్యాలు బయటపడ్డా ఆయనపై వేటు వేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు సలహాతో ఓ కమిటీని వేసి చేతులు దులుపుకున్నారు. ఆ కమిటీ ఎప్పటికీ ఏమీ తేల్చదు. ఈలోపు పుణ్యకాలం పూర్తవుతుంది. అరవ శ్రీధర్ పార్టీలో కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఎటువంటి ఆంక్షలు ఉండవు. సో జనసేన అనే పార్టీలో ఎలాంటి వారికి రక్షణ ఉంటుంది, ఎలాంటి నేతలకు అవమానాలు ఉంటాయి అన్నది అరవ శ్రీధర్, బొలిశెట్టి సత్యనారాయణ ఎపిసోడ్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బొలిశెట్టిపై మరి అంత కోపానికి కారణం కేవలం పర్యావరణ శాఖ వైఫల్యాలను ఎండగట్టడమే కాదు, కూటమిలో జనసేనకు దక్కాల్సిన పదవులను టీడీపీ ఇవ్వడం లేదని, టీడీపీ నేతలు జన సైనికులను పట్టించుకోవడం లేదని ఆ మధ్య బొలిశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. అది చంద్రబాబు మనసుకు నొప్పి కలిగించి ఉంటుంది. చంద్రబాబు పవన్ చెవిని కొరికి ఉంటారు. అంతే ఆ నొప్పిని బొలిశెట్టికి బదిలీ చేశారు పవన్ కళ్యాణ్. తనపై వేటు వేసిన పవన్ పై సెటైర్ వేశారు బొలిశెట్టి.
పర్యావరణ రంగంలో జరుగుతున్న దుర్మార్గాలపై మరింత గట్టిగా పోరాడేందుకు నాకు మంచి అవకాశం ఇచ్చిన పవన్ కు కృతజ్ఞతలు అన్నారు బొలిశెట్టి. అంటే మీ పార్టీ నుంచి పంపించినందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటానని ఆయన అన్నారు అన్నమాట. మరి ఇకపై బొలిశెట్టి ఏ కార్యక్రమాలు చేపడతారో వేచి చూడాలి.